పడ్డావో లెగుస్తున్నావో పడుతున్నావో, కానీ దేవుని ప్రేమ నుండి తప్పిపోయే శోధన మాత్రం నీ జీవితంలో అనుమతించొద్దు. దేవుడు నన్ను ప్రేమించడు, దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను విడిపించడు, దేవుడు నన్ను ఒప్పుకోడు, దేవుడు నన్ను అంగీకరించడు, కాబట్టి నేను దేవునికి పనికిరాను అని నీకు నువ్వే తీర్పు తీర్చేసుకొని దేవుడిని వదిలేయటమో లేకపోతే ఇంకొకటి చేయటమో, ఆ శోధన నీ జీవితంలో ఎన్నడూ అనుమతించొద్దు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఏదన్నా ఒక్కోసారి తొందరపాటులోనో తెలిసి తెలియని స్థితిలోనో అడుగులు జారుతుండొచ్చు, కానీ టోటల్గా దేవుని కనికరం విషయంలో మనం అడుగులు జారకూడదు. అది యోధా చేశాడు, పేతురు కూడా అడుగులు జారాడు, కానీ దేవుడు కనికర సంపన్నుడని ఎరిగి దేవుని వైపు మళ్ళుకున్నాడు. తర్వాత మళ్ళా బలపడి వాడబడ్డాడు. కానీ యోధాకు ఆ ఛాన్స్ లేదు. చూడు, ఇప్పుడు చెప్పండి, పేతురు తొట్టిల్లాడు, యోధా తొట్టిల్లాడు. ఇద్దరిలో ఒరిజినల్గా తొట్టిల్లుట అనేది పూర్తిగా సంపూర్తి చేసింది ఎవరు? యోధా. కాబట్టి దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను ప్రేమించడు, దేవుని ఎదుట నేను పనికిరాను అనే పరిస్థితికి ఎప్పుడు వెళ్ళొద్దు. యేసు రక్తము కడగలేని పాపం ఏదీ లేదు. అలాగని దాన్ని ఆధారం చేసుకొని పాపం చేయుదమా? పాపం బరితెగించి చేయడానికి యేసు రక్తాన్ని ఆధారం చేసుకుందామా? అట్లన రాదు. ఒకవేళ తెలిసి తెలియని స్థితిలో నువ్వు తొట్టుపడి ఉంటే ఇదిగో తిప్పుకో, సరిదిద్దుకో. దేవుడు నిన్ను క్షమించి ఆయన రక్తంతో కడిగి మళ్ళా నువ్వు కొత్తగా మొదలు పెట్టడానికి ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వడని ఎవడో చెప్తాడు? నిన్ను దేవుడు క్షమించడు, నీకు అవకాశం లేదని చెప్పేవాడు శత్రువు. దేవుని వాక్యం చెప్పలేదు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. అది